పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. దేశం గర్వించదగ్గ నాయకుడు స్వాతంత్రోద్యమంలో పాల్గొని మహాత్మా గాంధీ ప్రశంసలు అందుకున్నారని, అలాంటి నాయకుని పేరు అలాగే ఉంచాలని కోరుతున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎంను కలిసి వినతి పత్రాన్ని అందిస్తామన్నారు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ. మార్చాలనే ఉద్దేశంతో కొంతమంది మరి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అసెంబ్లీలో క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది. మరి దానికి మరి ముఖ్యమంత్రి గారు స్పందించి వారు మరి అందరూ కూర్చొని మాట్లాడదామన్నట్టుగా ఏదో వినికిడి వినబడ్డది మాకు. కానీ అది సబబు కాదని చెప్పేసి మేమందరం కూడా మీ ద్వారా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే పొట్టి శ్రీరాములు గురించి మేము ఎవరే గారు సురవరం ప్రతాప్ రెడ్డికి ఆయనకి ఏ పేరు పెట్టొద్దు అనేది మా ఉద్దేశం కాదు. ఆయనకి ఎక్కడైనా దీనికన్నా మంచి పేరు పెట్టినా మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ తెలుగు విశ్వవిద్యాలయం పొట్టి శ్రీరాములు అనేది ఎప్పుడు పెట్టినరో, ఇది ఎన్ని సంవత్సరాల కింద పెట్టినరో మాకు తెలియదు. దాన్ని తీసేయడం సబబు కాదంటున్నాం, కానీ ఆయన పేరు ఎక్కడ కూడా పెట్టొద్దనే మా ఉద్దేశం కాదు. ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా ఎన్నో పథకాలు ప్రారంభిస్తుంది, ఎన్నో చేస్తూ ఉంది, ఎన్నో బిల్డింగులు కడతా ఉంది. దేనికన్నా వారి పేరు పెట్టని మాకు అభ్యంతరం లేదు. మేము కూడా హర్షిస్తాం దాని గురించి. ఎందుకంటే ఆయన కూడా మరి తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసినటువంటి వ్యక్తి. మరి ఎవరిని కూడా మా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కించపరిచే విధంగా ఉండదు. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని గౌరవించాలనే ఉద్దేశంతో మేము ఇచ్చేస్తాం తప్ప ఎవరిని కూడా మేము ఇచ్చేయం. మరి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయాన్ని మరి ఇప్పుడు సడన్గా మారవాలనే ఆలోచన మరి వారికి కూడా ఎందుకు వచ్చిందో మాకు తెలియదు. మరి ఏదైనా తప్పు నిర్ణయం తీసుకున్నారో అప్పటికప్పుడు అనేది కూడా మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్లో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇమీడియట్గా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అయ్యిందా, వాళ్ళు అడిగిన కాదు, ఇదేదో తీసుకొచ్చి ఆల్ ఆఫ్ సడన్గా చేసినట్టయితే మా వాళ్ళు ఇబ్బంది పడతారని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా ధర్నాలు చేయాలన్నా, లేకుంటే మెమోరండాలు ఇవ్వాలన్నా, కలెక్టర్కి ఇవ్వాలన్నా, మంత్రులకి ఇవ్వాలన్నా, ఎమ్మెల్యేకి ఇవ్వాలనే ఒకటి ఆలోచన జరుగుతూ ఉంది. ఇప్పటికే కొన్ని జిల్లాలలో ఆ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఇక ముందు కూడా మనం గతంలో చూసినట్టయితే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉండే అప్పుడు గతంలో మాకు వైశ్య కార్పొరేషన్ కావాలని మేము ఒక పార్టీలో ఉండే కూడా దాదాపు 5,000 మందితో ధర్నా చేయడం జరిగింది. మేము పనిచేసేది పార్టీ కన్నా ఫస్ట్ కమ్యూనిటీ గురించి పనిచేస్తాం.